దాంట్లో డైరెక్టర్గా ఉంటూ అద్భుతమైన సేవలు ఇంపాక్ట్కి అందిస్తూ ఎన్నో ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లను కంప్లీట్ చేసి తనకంటూ ఒక సైన్యాన్ని క్రియేట్ చేసి అద్భుతంగా ఇంపాక్ట్ని ముందుకు తీసుకెళ్తున్న నన్ అదర్ దాన్ డాక్టర్ ఆదినారాయణ రెడ్డి గారిని నేను ఇన్వైట్ చేస్తున్నాను. మీ యొక్క గ్రాండ్ క్లాప్స్తోని ప్లీజ్ వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు అందరూ? మనందరికీ ఫిజికల్ బాడీ గురించి తెలుసు. సో ఫిజికల్ బాడీ అంటే మనం ఏదో రోజు లేస్తాం, స్నానం చేస్తాం, దానికి కావాల్సిన ఫుడ్ తీసుకుంటాం, ఇదంతా మనకు కొంత ఐడియా ఉంది. కానీ చాలామంది వాట్ ఈస్ ద సైన్స్ అండ్ వాట్ ఈస్ ద రిపోర్ట్ ప్రజెంటింగ్ టుడే అంటే ఒక 60% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ని మేనేజ్ చేసుకోలేకపోవడం ద్వారా ఈరోజు సఫర్ అవుతున్నారు. ఎంతమంది అండి? 60% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద కంట్రీస్ లైక్ యుఎస్ అండ్ యూరోప్, అడ్వాన్స్ కంట్రీస్లో. మరి ఇది అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు మనకు ఒకప్పుడు మన పేరెంట్స్తో పోల్చుకుంటే ఈరోజు మనకు అన్నీ ఉన్నాయండి. ఒక 50 సంవత్సరాల ముందుకెళ్ళి మన పేరెంట్స్తో పోల్చుకుంటే మనకి ఈరోజు మంచి హౌస్ ఉంది, అలానే మంచి వెహికల్స్ ఉన్నాయి, మంచి జాబ్ ఉంది. సో అయినా కూడా ఏదో ఒక చిన్న ఆలోచన మనల్ని ఇబ్బంది పెడతా ఉంది. ఏదో తెలియని ఒకటి, కొందరికి అది రిలేషన్షిప్ కావచ్చు, కొందరికి అది హెల్త్ కావచ్చు, కొందరికి అది ఫ్యూచర్ గురించి ఆలోచన కావచ్చు, కొంతమందికి పాస్ట్లో ఉన్న రకరకాల అనుభవాలు కావచ్చు. ఇవన్నీ ఎలా మనల్ని మన లైఫ్లో మనం ఉండాలనుకుంటున్న ఆనందమయ స్థితి నుంచి మనల్ని ఉండలేకుండా చేస్తున్నాయో మనం ఈరోజు ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. మరి వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం, మన లైఫ్లో ముందుకెళ్ళాలి, మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి, మనం అనుకున్న దాన్ని సాధించాలి అంటే ఒక పాయింట్ ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెంటల్ హైజీన్, ఫిజికల్ హైజీన్ ఎలాగో మెంటల్ హైజీన్. సో మళ్ళీ మెంటల్ హైజీన్ ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే మనకు ఒక నెగిటివ్ ఐడియా వచ్చిందో, చాలా పొద్దున్న లేచినప్పటి నుంచి ఈరోజు ఈ పని అవుతుందా, లేకపోతే బాస్ ఏమని అంటాడా, లేకపోతే ఈరోజు ఈ ఫైనాన్స్ అవుతుందా, లేకపోతే ఈఎంఐ కట్టుకుంటానా, లేకుంటే ఈ రిలేషన్షిప్లో ఏమవుతుంది అనే ఆలోచన ఏదో ఒకటి వస్తుంది. ఎప్పుడైతే మనకు నెగిటివ్ ఆలోచన మన మనసులో వచ్చిందో దాన్ని పుష్ బ్యాక్ టు పాజిటివ్ థాట్. అర్థమవుతుందండి? మన మనసులో నెగిటివ్ ఆలోచన రావడం చాలా సాధారణం అండి. ఆ నెగిటివ్ ఆలోచనని తీసేయాలి అంటే అది దేవుడి వల్ల కూడా కాదు. మనందరం ఏం చేస్తున్నాం అంటే దాన్ని ఫోకస్ చేస్తున్నాం. అది ఏంటి, అది తీయాలి, అది వద్దు. ఎప్పుడైతే మన మనసులో నెగిటివ్ ఆలోచన వస్తుందో దాన్ని పుష్ బ్యాక్ చేస్తున్నాం. ఎప్పుడైతే పుష్ బ్యాక్ చేస్తామో అది మనం ఎలాంటిది అంటే ఒక చిన్న బీకర్లో వాటర్ తీసుకొని అందులో ఒక చిన్న మట్టి రాయి పడింది అనుకోండి, మట్టి గడ్డ పడింది అనుకోండి, అలాంటిది. అంటే మన మనసులో ఉన్న ఇన్ని వేల ఆలోచనల్లో కొన్ని చెడు ఆలోచనలు తీసేయాలి అనుకోవడం ఎలాంటి పని అంటే ఒక బీకర్ నీళ్ళలో ఒక మట్టి గడ్డ పడితే ఆ మట్టి గడ్డను తీసేయడం ఎలా అంటే దాన్ని మీరు తీసేయలేరు ఆబ్వియస్గా. ఎందుకంటే మట్టిలో నీళ్ళు కలిసిపోయింది, ఆ నీళ్ళలో ఉన్న మట్టిని మనం తీసేయలేం. ఓన్లీ వే ఏంటి అంటే ఒకే ఒక మార్గం ఏంటంటే ఫిల్ విత్ న్యూ వాటర్. కొత్త వాటర్ తీసుకొని పోస్తూ ఉంటే ఏమవుతుందంటే మేబీ ఒక 2 నిమిషాల తర్వాత 3 నిమిషాల తర్వాత ఆ బీకర్లో ఉన్న పాత వాటర్ అంతా వెళ్ళిపోతే కొత్త వాటర్తో నిండిన బీకర్ చాలా నిర్మలంగా, ప్రశాంతంగా, అందంగా కనిపిస్తుంది, మలినం లేకుండా. ఇలాంటి మన ఆలోచనలు కూడా. బట్ వాస్తవం ఏంటి అంటే రిసోర్సెస్ ఇన్ ద యూనివర్స్ ఆర్ అబండెన్స్. కాబట్టి అందరు క్రియేట్ చేస్తున్నారు. ధీరుభాయ్ మన ఎలా క్రియేట్ చేశారు, ముఖేష్ అమ్మని ఎలా క్రియేట్ చేశారు, రతన్ టాటా గారు ఎలా క్రియేట్ చేశారు, లేకపోతే గంప సార్ ఎలా క్రియేట్ చేశారు, డాక్టర్ అంజన్ రెడ్డి గారు ఎలా క్రియేట్ చేశారు. అందరూ వాళ్ళ లైఫ్లో ఒక సాధారణ మానవు నుంచే మొదలుపెట్టి ఒక బిగ్ మ్యాగ్నానిమస్ వ్యవస్థని క్రియేట్ చేశారు. ఎలా క్రియేట్ చేశారంటే దట్ ఈస్ ఫ్రమ్ దర్ థాట్. అంతేగాని అది ఎవరు వాళ్ళకి వచ్చి ఇచ్చిపోలే. కాబట్టి వాస్తవం ఏంటి అంటే రిసోర్సెస్ అనేవి అబండెన్స్ అండి. మనీ ఈజ్ అబండెన్స్, వాటర్ ఈజ్ అబండెన్స్, ఎయిర్ ఈజ్ అబండెన్స్, స్నేహం అబండెన్స్, లవ్ అబండెన్స్ అన్నీ ఉన్నాయి. కానీ మనం దాన్ని చూడలేకపోతున్నాం. అంటే ఏంటి అంటే రిసోర్స్ఫుల్నెస్. మనందరికీ ఏం తక్కువైందండి? ఏం తక్కువైంది మనందరికీ? రిసోర్స్ఫుల్నెస్. అంటే ఆనందాన్ని చూసే ఒక మనసు మనలో లేదు. తప్పితే ఆనందం అనేది అన్ని చోట్ల ఉంది, డబ్బు అనేది అన్ని చోట్ల ఉంది, వాటర్ అనేది అన్ని చోట్ల ఉంది, శాంతి అనేది అన్ని చోట్ల ఉంది. కానీ మనం ఏంటంటే సెలెక్టివ్గా కొన్ని చూస్తున్నాం, కొన్ని చూడలేకపోతున్నాం. ఆ చూడాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే రిసోర్స్ఫుల్నెస్. సో ఇలా రిసోర్స్ఫుల్నెస్ అనేది మనం అలవర్చుకుంటే
షిఫ్టింగ్ ద ఫోకస్ ఫ్రమ్ రిసోర్సెస్ టు రిసోర్స్ఫుల్నెస్. మనందరం రిసోర్సెస్ మీద ఫోకస్ చేస్తున్నాం. నాకు అది కావాలి, ఉంటే హ్యాపీగా ఉంటా, కారు కావాలి, హ్యాపీగా ఉంటా, డబ్బు కావాలి, హ్యాపీగా ఉంటా, అలా మనం చెప్తున్నాం. అలా కాకుండా రిసోర్సెస్ ఉన్నాయి, నేను బలంగా సంకల్పం తీసుకుంటే, బలంగా ఆలోచిస్తే విశ్వం నా వెనక పరిగెత్తుతుంది, విశ్వం నాకు సపోర్ట్ ఏ గొప్ప వ్యక్తిని తీసుకోండి, ఇప్పుడు గంపసాన్ని తీసుకున్నా, ఒక చిన్న సాధారణ వ్యక్తి నుంచి, ఒక మిల్క్ అమ్మే స్థాయి నుంచి, ఒక ఆటో అమ్మే స్థాయి నుంచి ఈరోజు ఇంతమంది పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే ఎవరో ఇస్తే వచ్చింది కాదండి. మనకు మంచి సత్సంకల్పం ఉంది, ఒక మంచి ఆలోచన ఉంది, ఆ మంచి ఆలోచనే మనల్ని ఈరోజు ఇటువంటి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసే స్థాయికి మనల్ని నిలబెట్టింది. కాబట్టి మై ఫ్రెండ్స్ అందరికి చెప్పేది ఏంటి అంటే, రిసోర్సెస్ మీద ఎక్కువ బ్లేమ్ చేయకండి, రిసోర్స్ మీద ఎక్కువ ఆలోచన పెట్టకండి, మంచి ఆలోచనని ఒకటి తీసుకోండి. మంచి ఆలోచన అది విత్తనమై మొక్కై దానికి ఫలాలు అందాలి అంటే మనలో ఉండాల్సింది ఏంటి అంటే రిసోర్స్ఫుల్నెస్. దాన్నే మనం సైంటిఫిక్గా రిసోర్స్ఫుల్ స్టేట్ అంటాం. ఎవరికైతే రిసోర్స్ఫుల్ స్టేట్ ఉందో వాళ్ళు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని దాన్ని సకాలంలో సద్వినియోగం చేసుకొని ఏదైతే మనం లేదు అంటున్నో దాన్ని క్రియేట్ చేసి ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఎదుగుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మనకు గుర్తించాల్సింది ఏంటి అంటే, రిసోర్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి. రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి, ఓకే, రిసోర్స్ఫుల్నెస్ మనకు కావాలి. రిసోర్స్ఫుల్నెస్ మీద ఫోకస్ చేయండి. అది మీకు ఎవరు ఇవ్వరు, అది మీలోనే ఉంది, ఇది తెలుసుకుంటే చాలు. సో రిసోర్స్ఫుల్ అంటే మళ్ళీ అది ఎవరు ఇస్తారు సార్ అని అనకండి, అది మనలో ఉంది, దాని మీద ఫోకస్ చేయండి. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాల మీద మనం ఫోకస్ చేసి అల్టిమేట్గా మనకు తెలియాల్సింది ఏంటి అంటే, మన మైండ్ ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవడం మనం అలవాటు చేసుకుంటే మన గోల్స్ మన వైపు పరిగెత్తుతాయి. మన గోల్స్ వైపు పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన గోల్సే మనకు దగ్గరగా ఉండి ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులు మనకు కలిసి విశ్వమే మన వెంట ఉండి మన గమ్యం వైపు మనం నడిపించే అద్భుతమైన వ్యక్తిగా, మనం ఈ సొసైటీకి ఎంతో మేలు చేసే వ్యక్తిగా చెందే ఒక అద్భుతమైన ప్రక్రియ మనలోనే ఉంది. దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతే మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా, అలానే ఒక మంచి వ్యవస్థను క్రియేట్ చేసే పర్సన్గా ఉంటాము, ఎదుగుతామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.